హలో, వెల్కమ్ టు హలో హైదరాబాద్. మనతో పాటు రమాదేవి గారు ఉన్నారు. వారు మన కోసం ఏ వంట చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే రమాదేవి గారు. ఇప్పుడు మా కోసం ఏం చేసి చూపిస్తున్నారు? చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, పెరుగు, ఆయిల్, కొత్తిమీర. ఓకే, మరి దీన్ని ఎలా చేయాలో చెప్తారా? ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ ఇవ్వండి, ఏ చూపిస్తా. చికెన్కు పసుపు వేస్తున్నారా? పసుపు వేస్తారు కదా, తర్వాత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. ఓకే, ఎంత వేయాలి? 2 స్పూన్లు. 2 స్పూన్లు. ఓకే, తర్వాత కారం పొడి. ఎంత వేయాలి? 3 స్పూన్లు వేస్తున్నానండి. 3 స్పూన్ల కారం. ఓకే, తర్వాత పెరుగు, హాఫ్ కప్ పెరుగు. హాఫ్ కప్ పెరుగండి. ఉప్పు ఎంత వేయాలి? 2 స్పూన్లు ఉప్పు. ఓకే, తర్వాత కొత్తిమీర ఇప్పుడే వేసారా? ఇప్పుడు టేబుల్ స్పూన్, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు పడుతున్నాను ఆయిల్. ఓకే, 2 స్పూన్లు సాల్ట్ వేసిన కదా. ఇదంతా మిక్స్ చేసేయాలా? ఓకే, చేతితో చేయొచ్చు. బాగా పట్టాలా వాటి అన్నిటికి? ఇది ఎంతసేపు ఉండాలండి? 10 నిమిషాలు. 10 నిమిషాలు ఉంచితే చాలా. దానికి కూడా పెట్టేద్దామమ్మా. ఓకే, దీన్ని ఇలా ముందుగానే కలిపి పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయాలి. ఓకే, ఇది మనం ముందుగా 10 నిమిషాల ముందుగానే మిశ్రమం చేసి పెట్టుకున్నాం చికెన్ని. ఇప్పుడు ఏం చేయాలి రమాదేవి గారు? దీన్ని పెట్టి ఓకే, ఇది కుక్కరా పొయ్యి మీద పెట్టి పొయ్యి ఆన్ చేసి పొయ్యి ఆన్ చేయాలి. ఓకే, ఇందులో ఆయిల్ వేయాలా? కొంచెం కొద్దిగా, అంటే ఇందులో ఉంది కదా, కొద్దిగా. చాలా అండి. ఓకే, అది వేడెక్కినాక ఇదంతా అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసిన మిశ్రమాన్ని వేసినాక వేస్తారు. ఓకే, వేస్తున్నానమ్మా. సరే. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసిన మిశ్రమాన్ని అందులో వేసి ఫ్రై చేయాలి. కలపండి, 4 పక్కలకి కలిపి. ఉండమ్మా, హైలో పెట్టావా? ఇది ఎంతసేపు ఉడకాలండి? ఇది కూడా 10 నిమిషాలు. 10 నిమిషాలు మూత పెట్టాలా మనం? మూత పెట్టి కొంచెం నీళ్ళు పడ్డారు కొద్దిగా. ఇక అమ్మా, ఈ వాటర్ పోతున్నాను. ఓకే, మూత పెట్టాను. కలిపేసి మూత పెట్టాను.
ఓకే రమాదేవి గారు అయింది, విజిల్ అయింది కదా, రెడీ. తీద్దామా? పెట్టినా ఇది పెట్టినా అయిపోయిందా? ఆ కళాయి పెట్టాలి. కడాయి పెట్టాను, వెలిగించిన ఇది వెలిగించినమా? ఓకే. కళాయి 3 స్పూన్లు 3 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్. చాలు. 3 లవంగాలు, ఆ యాలకులు 3 వేసి 3 లవంగాలు వేసాను, సాజీరా కొద్దిగా, చెక్క వేసి కొంచెం సాజీరా కొంచెం పెడదాం. ఉల్లిగడ్డ వేసేద్దాం. ఉల్లిగడ్డ వేసి వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పేస్ట్ కూడా వేయాలి. కొంచెం సరే. కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, కొంచెం అంత అల్లం వేసేదా. ఓకే రమాదేవి, ఇది దగ్గరకు వచ్చింది కదా, మీరు దాంతో వేయమ్మా. నీళ్ళు పోయి వేసాలి, ముక్కలు వేయాలా? అది కొంచెం దగ్గర పడదు. అంటే అందులో ఉన్న వాటర్ కొద్దిగా దీంట్లో వేసేయాలి. వేసేయాలి. చూసి అదంతా పెద్ద మంట మీద పెట్టమ్మా. బాగా ఉడకనివ్వాలండి. ఆ నీళ్ళు దగ్గరికి వచ్చేసాక ఆ నీళ్ళు ఆవిరేంత వరకు ఉడకని. ఇది దగ్గరకు వచ్చిందా అండి? ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు వేయాలి గసాలు, కొబ్బరి పొడి వేయాలా? అది కూడా వేసి తర్వాత గసాలు వేయాలా? కొన్ని గసాలు, అంతే. మసాలా పొడి 1.5 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర తర్వాత కలిపి 4 పక్కలు కలిపి పచ్చనిగా కలిపి శనగ వేయమ్మా. నిమ్మరసం వేసేయమ్మా. ఇప్పుడే వేసారు. నిమ్మరసం వేసి ఆఫ్ చేసేసేయాలి. అయిపోయిందా? దించేయాలా ఇది?
రెడీ అయిపోయిందా రమాదేవి గారు? రెడీ అమ్మా. రెడీనా? అందులో వేస్తారా? ఇంట్లో వేసి పట్టకరా ఒకటి. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ. మనం ఇప్పుడు కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. వేసాను, వేసేమ్మా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకో. చికెన్ ఫ్రై రెడీగా ఉంది.